స్త్రీని ఎప్పుడు అవహేళన చేస్తే సర్వనాశనం అయిపోతాం. మళ్లీ చెప్తున్నా, స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతిని అవమానిస్తే ప్రళయం సంభవిస్తుంది. జాగ్రత్త. ప్రయత్నం చేస్తేనే సెక్స్ అవుతావు, ఇంట్లో కూర్చుంటే కాదు. రోజు కళ్ళల్లో ఒత్తులేసుకొని కడుపు చంపుకొని రోజు యుద్ధం చేసినట్టు చేస్తే నువ్వు సెక్స్ అవుతావు లైఫ్ లో. మన నోటి నుంచి వచ్చే మాట ఒకళ్ళు బాగుపడటానికి ఉపయోగపడపోయినా పర్లేదు, కానీ ఒకళ్ళని నాశనం చేయడానికి మాత్రం రాకూడదు. బికాస్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్. ఎవడైనా మీకు టైం ఇవ్వాలంటే మీరు ఏదో పీక్ మీద దానికి రెస్పెక్ట్ ఇస్తే మనని ఎవ్వరు పట్టించుకోరు, లేకపోతే మనని పట్టించుకోవాలని కూడా లేదు. అందరం ఇఫ్ యు డూ సంథింగ్ ఇన్ లైఫ్ ఆటోమేటిక్లీ మన వర్క్ తోని రెస్పెక్ట్ వస్తుంది. చూడు కాంతమ్మా, చదువుకోవడానికి కావాల్సింది స్తోమత కాదు, తెలివి. ఒక కోటీశ్వరుడు ఇంకో కోటీశ్వరుని తయారు చేయలేడు, కానీ ఒక గ్రాడ్యుయేట్ 100 మంది గ్రాడ్యుయేట్లను తయారు చేయగలుగుతాడు. పంచే కొద్ది తరుగుద్ది డబ్బు, పెంచే కొద్ది పెరుగుద్ది చదువు. సరస్వతి కటాక్షం ఉన్న ఈ లక్ష్మిని డబ్బు లేదని చదువుకి దూరం చేయకమ్మా. చూడమ్మా, నిన్ను నేను చదివిస్తాను. రోజు నేను చదివించిన నువ్వు బాగా చదువుకొని రేపు నలుగురిని చదివించాలి. ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని. అవసరానికి వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరాక ఆడుకుంటారు. ఎందుకంటే తిన్నంతసేపు ఇస్తరాకు, తిన్నాక ఎంగిలాకు అంటారు. మీతో అవసరం ఉన్నంత వరకే మీ విలువ, దాని తర్వాత చేతులు ఎత్తేస్తారు. సో జీవితంలో ప్రతి అడుగు మీరు చాలా చాలా జాగ్రత్తగా వేయాలి. దేనికి భయపడద్దు, మీకన్నా గొప్పోడు ఎవ్వరు లేడు. దేనికి భయపడద్దు, హ్యాపీగా వచ్చామని. మీరు ఏదైనా నేను ఇది అవ్వాలనుకుంటున్నాను, అవ్వలేకపోతున్నాను అంటే తప్పు నీలో ఉంది. ఒకే లైఫ్ బ్రో, నచ్చింది మనకి ఏదనిపిస్తే చేసి. అందరికీ చెప్పేది ఒకటే, మీ అందరికి కూడా చాలా డ్రీమ్స్ ఉండుంటాయి నాలాగే. ఎవరిని లాగనివ్వకండి కిందకి. చాలా మంది చాలా చెప్తారు, ఎవరి మాటలు వినకండి. మన చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఏదైనా ఒక విషయంలో ఒక 10 మందిలో 8 మంది ఎంకరేజ్ చేసేవాళ్ళు, 2 డిస్కరేజ్ చేసేవాళ్ళు. మరి ఈ రోజుల్లో ఈ టైమా, ఈ జనరేషనా, ఈ సంవత్సరం ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు 8 మంది డిస్కరేజ్ చేస్తారు, 2 మాత్రమే ఎంకరేజ్ చేస్తారు. కానీ మీరు పట్టించుకోకండి, మీరు ఆకండి. మీ అందరికీ కళలు ఉన్నాయి కదా, డ్రీమ్స్ ఉన్నాయి కదా. మీరు కనుక నమ్మితే బలంగా దిగిపోండి, 100% ఎఫర్ట్ పెట్టండి, ప్రాణం పెట్టి పని చేయండి, ఆటోమేటిక్గా అవుతాయి. చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు వినకండి. పక్కనున్నోడు ఏదో అన్నాడు, లేకపోతే పరువు పోయింది. పరువు అన్న బొంగుల పరువు ఎవడికి కావాలి? ఏం మానభంగాలు చేసినావా, లేకపోతే మటర్లు చేసినావా, రేపులు చేసినావా, ఏం చేసినావు? చిన్న వాటికి ఏదో ఫీల్ అయిపోయి, చిన్న గొడవలకి ఇదైపోయి, పిచ్చిగా చేసేసి ఏడిచి తందనాలాడి అలా ఉన్నప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకో, నీ అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి జస్ట్ హగ్ చేసుకో. దునియాలో లేని శక్తి అంతా వాళ్ళ దగ్గరనే ఉంది. హగ్ చేసుకొని వాళ్ళ పక్కన జస్ట్ నిద్రపో. లైఫ్ లో జడ్జ్ చేయకుండా ఉంటారంటే అందరే. సో టెన్షన్ పడకుర్రి. ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీథింగ్, లైక్ ప్రాబ్లమ్స్ ఆర్ టెంపరరీ, యువర్ లైఫ్ ఈస్ పర్మనెంట్. Success is never ending. Failure is never final. When wealth is lost, nothing is lost. When health is lost, something is lost. When character is lost, everything is lost. ఇంకొక మనిషి మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు అని పట్టించుకోని రోజు మీరు సూపర్ హ్యాపీగా బతుకుతారు. మెసేజ్ అంటే ఐ థింక్ యూర్ వాట్ యూ చూస్ టు బి. మీరేది అనుకుంటారో అదే మీది. దట్స్ ఇట్. యూనో యూర్ వాట్ యూ చూస్ టు బి. సో యూ చూస్ ద బెస్ట్. మనకి ఖాళీ చేతులు, ఖాళీ కడుపు ఉన్నప్పుడే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. కడుపు నిండితే తెలీదు. ఎప్పుడు నేను చాలా లేట్గా లేచేవాడిని, 7:30 ఆ ప్రాంతాల్లో. ఐ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. 7:30, 8 గంటలకి అట్లా లేచేవాడిని. అంటే జీవితంలో మనం ఏం సాధించలేని, ఏవో వెళ్తా అనేలాగా ఉన్న క్రమంలో నాకు ఒక కొటేషన్ చదివాను. జీవితంలో చంద్రాలే లేవకుండా విజయాల్ని సాధించిన వాళ్ళని నేను చూడలేదు అని ఒక కొటేషన్. అంటే జీవితంలో ఏదన్నా సాధించాలంటే యూ హ్యావ్ టు గెట్ అప్ ఎర్లీ. ఆ వాక్యం నన్ను కదిలించేసింది. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనీబడీ సక్సెస్. నాది కాదు, ప్రపంచంలో ఎవరైనా సరే ఇవాళ ఉన్నతోన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఎర్లీగా, అంటే 5 గంటలకి గనక లేవగలిగితే
మీరు సాధించలేనిది లేదు, టేక్ మై వర్డ్.